అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, వ్యూహాత్మక రక్షణ సమీకరణాల పరంగా భారత్ అమెరికా సంబంధాల్లో ఒక సరికొత్త రక్షణ ఒప్పందం తెరపైకొచ్చింది. భారత్ సాయుధ దళాల పోరాట పటిమను, సుదీర్ఘ కార్యాచరణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా విదేశాంగ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ వాడుతున్న అత్యంత శక్తివంతమైన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లు, అలాగే సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిద్రపోయే M777A2 అల్ట్రా లైట్ హౌవిట్జర్ అంటే ఫిరంగి వ్యవస్థలకు అవసరమైన సస్టైన్మెంట్ సపోర్ట్ సర్వీస్, అలాగే సంబంధిత సైనిక పరికరాల విక్రయానికి వాషింగ్టన్ ప్రాథమిక ఆమోదం తెలిపింది. విదేశీ సైనిక విక్రయాల విధానం కింద జరగబోయే ఈ ప్రతిపాదిత డీల్ విలువ రక్షణ రంగంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అపాచీ హెలికాప్టర్ల దీర్ఘకాలిక నిర్వహణ, సాంకేతిక మద్దతు కోసం గరిష్టంగా $428 మిలియన్ ప్యాకేజ్ని, అలాగే M777A2 హౌవిట్జర్ల స్పేర్ పార్ట్స్, రిపేర్ల సేవల కోసం సుమారు $200 మిలియన్ ప్యాకేజ్ని అమెరికా ఆమోదించింది. ఈ ఒప్పందం ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవడానికి, దక్షిణాసియా భౌగోళిక స్థిరత్వాన్ని కాపాడడానికి భారత్ను ఒక ప్రధాన రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తిస్తోందనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోంది. ఈ ప్రతిపాదిత రక్షణ ప్యాకేజ్ల వెనుక ఉన్న సాంకేతికత, లాజిస్టిక్స్ వివరాల్ని పరిశీలిస్తే ఇది కేవలం ఒక కొత్త ఆయుధాల కొనుగోలు కాదు, ప్రస్తుతం భారత్ దగ్గరున్న వ్యూహాత్మక ఆయుధ సంపత్తిని నిరంతరం యుద్ధానికి సిద్ధంగా ఉంచే ఒక కీలకమైన లైఫ్ లైన్ ఒప్పందం. అపాచీ హెలికాప్టర్ల సపోర్ట్ సర్వీసెస్ డీల్లో భాగంగా భారత వైమానిక సైనిక దళాలు వాడుతున్న AH-64E అపాచీ విమానాలకు అవసరమైన సస్టైన్మెంట్ సపోర్ట్, అమెరికా ప్రభుత్వం, ప్రైవేట్ కాంట్రాక్టర్ల ఇంజనీరింగ్ సేవలు, అలాగే టెక్నికల్ లాజిస్టిక్స్ సపోర్ట్, సాంకేతిక డేటా పబ్లికేషన్స్, సైనిక సిబ్బందికి అధునాతన శిక్షణ లాంటివి ఉంటాయి. ఈ అపాచీ డీల్కు అమెరికా రక్షణ రంగం దిగ్గజాలైన బోయింగ్ కంపెనీ, అలాగే లాక్హీడ్ మార్టిన్ ప్రధాన కాంట్రాక్టర్లుగా వ్యవహరించనున్నారు. మరోవైపు శత్రు దుర్భేద్యమైన హిమాలయ సరిహద్దుల్లో, ముఖ్యంగా లడాక్, అరుణాచల్ ప్రదేశ్ వంటి చైనా సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించిన M777A2 అల్ట్రా లైట్ హౌవిట్జర్ల కోసం సుదీర్ఘకాలం పాటు స్పేర్ పార్ట్స్, రిపేర్ అండ్ రిటర్న్ సేవలు, ఫీల్డ్ సర్వీస్ ప్రతినిధుల సాంకేతిక సహాయం, అలాగే డిపో క్యాపబిలిటీ డెవలప్మెంట్ను ఈ ఒప్పందం అందిస్తుంది. ఈ హౌవిట్జర్ల సపోర్ట్ సర్వీసెస్ బాధ్యతను బ్రిటన్కు చెందిన ప్రసిద్ధ రక్షణ సంస్థ BAE సిస్టమ్స్ చేపట్టనుంది. అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ ఈ ఒప్పందానికి సంబంధించిన అధికారిక ధృవీకరణను US కాంగ్రెస్కు సమర్పిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా యొక్క విదేశాంగ విధానాన్ని, జాతీయ భద్రతా లక్ష్యాలను బలపరుస్తుందని వాషింగ్టన్ స్పష్టం చేసింది. ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతాల్లో రాజకీయ స్థిరత్వానికి, శాంతికి, ఆర్థిక పురోగతికి భారత్ ఒక ముఖ్యమైన శక్తిగా కొనసాగుతోందని, అందువల్ల ఒక ప్రధాన రక్షణ భాగస్వామి యొక్క భద్రతను మెరుగుపరచడం అమెరికాకి కూడా వ్యూహాత్మక అవసరమని US అంటోంది. ప్రస్తుత, అలాగే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రాంతీయ ముప్పులను తిప్పికొట్టడానికి, మాతృభూమి రక్షణను బలోపేతం చేయడానికి ఈ సేవలు భారత్కు ఎంతో ఉపయోగపడతాయని, ఈ అధునాతన లాజిస్టిక్స్ సేవలను తన సాయుధ దళాల్లోకి వినియోగించడంలో భారత్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని అమెరికా ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా ఈ విక్రయం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ప్రాథమిక సైనిక సమతుల్యత దెబ్బతినదని, అలాగే అమెరికా సొంత సైన్యానికి సంబంధించిన రక్షణ సన్నద్ధతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని US రక్షణ శాఖ స్పష్టం చేస్తోంది. ఈ US రక్షణ ఆమోదాన్ని భారతదేశం అత్యంత సానుకూలమైన వ్యూహాత్మక విజయంగా, ఒక ఆచరణాత్మక అవసరంగా స్వీకరిస్తోంది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఏకకాలంలో రెండు వైపుల నుండి ముప్పులు పొంచి ఉన్న ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందం భారత రక్షణ రంగానికి ఎంతో ఉపశమనాన్ని, బలాన్ని ఇస్తుంది. భారత సైన్యం, వైమానిక దళం దగ్గరున్న అపాచీ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్యాంక్ కిల్లర్స్గా పేరుగాంచాయి. అలాగే M777A2 హౌవిట్జర్లు టైటానియం మిశ్రమంతో తయారు చేయబడ్డ అత్యంత తేలికపాటి ఫిరంగులు కావడంతో వీటిని చినూక్ హెలికాప్టర్ల ద్వారా హిమాలయాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలపైకి సులువుగా తరలించవచ్చు. ఉక్రెయిన్ యుద్ధం లాంటి ఆధునిక సంఘర్షణల అనుభవాల దృష్ట్యా కేవలం ఆయుధాలు కలిగి ఉండడం ముఖ్యం కాదు, వాటిని నిరంతరం స్పేర్ పార్ట్స్ దొరుకుతూ అవి ఎల్లప్పుడూ పనిచేసే స్థితిలో ఉండడం అత్యంత కీలకమని భారత్ గ్రహించింది.
అమెరికా ఇచ్చిన ఈ గ్రీన్ సిగ్నల్ వల్ల చైనా సరిహద్దుల్లో మోహరించిన ఈ కీలక ఆయుధాలకు ఎక్కడా బ్రేక్ పడకుండా లాంగ్ టర్మ్ బ్యాకప్ దొరుకుతుంది. చారిత్రాత్మకంగా భారతదేశం రష్యా ఆయుధాలపై ఎక్కువగా ఆధారపడినప్పటికీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యన్ ఆయుధాల స్పేర్ పార్ట్స్ సరఫరాలో జాప్యం జరుగుతోంది. ఇటువంటి తరుణంలో అమెరికా తన విదేశీ సైనిక విక్రయాల ఛానల్ ద్వారా భారత్కు వేగంగా స్పేర్ పార్ట్స్, ఇంజనీరింగ్ మద్దతును అందించడానికి ముందుకు రావడం భారత్కు పెద్ద ప్లస్ పాయింట్. ఇది వాషింగ్టన్, న్యూఢిల్లీల మధ్య ఉన్న వ్యూహాత్మక విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఒకవైపు భారత్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయంగా స్మాల్ ఆర్మ్స్, ఫిరంగులు, ధనుష్, అలాగే ATAGS లేదంటే తేలికపాటి హెలికాప్టర్లను LCH ప్రచండ్ భారీగా అభివృద్ధి చేస్తోంది. అయితే ఈ స్వదేశీ ఆయుధాలు పూర్తి స్థాయిలో వాడుకలోకి రావడానికి, ఉత్పత్తి పెరగడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఈలోపు ఇప్పటికే విదేశాల నుండి కొనుగోలు చేసిన అధునాతన అపాచీ M777 వ్యవస్థలు ఎక్కడా సాంకేతిక సమస్యలతో మూలన పడకుండా ఉండేందుకు అమెరికా అందించే ఈ సస్టైన్మెంట్ సపోర్ట్ ఒక బలమైన వారధిలా ఉపయోగపడుతుంది. అపాచీ మరియు M777 హౌవిట్జర్ల సపోర్ట్ సర్వీసెస్ కొరకు అమెరికా ఇచ్చిన ఈ ఆమోదం భారత రక్షణ రంగానికి ఒక గట్టి భరోసా. ఇది కేవలం దౌత్యపర ప్రకటన మాత్రమే కాదు, సరిహద్దుల్లోని భారత సైనికుడి చేతిలో ఉన్న ఆయుధానికి నిరంతరం శక్తినిచ్చే లాజిస్టిక్స్ ఇంధనం. చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ తన వ్యూహాత్మక ఆయుధాలను అత్యున్నత కార్యాచరణ స్థితిలో ఉంచుకుంటూనే స్వదేశీ రక్షణ స్వాలంబన దిశగా భారత్ వేస్తున్న అడుగులకు ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ మరింత బలాన్నిస్తుంది.